క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు మరియు మానవుని పతనంలో ఏమి జరిగింది? దేవుడు మనిషిని తన స్వరూపంలో పరిపూర్ణుడిగా సృష్టించాడు. కానీ మనిషి నాసకుడి అబద్ధాన్ని నమ్మి తన సృష్టికర్త సత్యాన్ని తిరస్కరించాడు. అప్పటి నుండి మనిషి పాపంలో ఘోరంగా పడిపోయాడు మరియు అతనిలోని ప్రతి సామర్థ్యం చెడిపోయింది. పాపం దాని ప్రతిఫలాన్ని అంటే ఈ లోకంలోనికి మరణాన్ని తెచ్చింది. ఒకవేళ దేవుడు మనిషిని అతని దుష్ట హృదయమునకు వదిలివేస్తే మానవాళి యొక్క సంపూర్ణ నాశనానికి దారితీస్తుంది. అనాది కాలంలో నుండి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పతనమైన మానవాళిని క్రీస్తులో దేవునితో సమాధానపరచడానికి ఒకరితో ఒకరు నిత్య విమోచన నిబంధనను చేసుకున్నారు. దీనినే పాక్టమ్ సాలుటీస్ అని అంటారు. త్రియేక దేవుని విమోచన ఒప్పందము. క్రీస్తు వెలుపల మానవుని స్థితి మరియు గతి ఇలా ఉంటుంది. క్రీస్తు లేకుండా పాపులు పాపానికి దాసులు, నరకానికి వారసులు, దేవుని విరోధులు, దేవుని ఉగ్రతకు పాత్రులు, సాతాను పుత్రులు, దేవుని చేత శపింపబడినవారు, దేవుని సహవాసమును కోల్పోయినవారు, సృష్టికి వారిని ఉమ్మివేయాలనుంటుంది. ధర్మశాస్త్రము వారి మరణమును కోరుతుంది. పరలోకము న్యాయమును కోరుతుంది. నిత్య నాశనము వారిని మృంగాలని నోరు తెరిచి ఉంది. నిత్య జీవం మరియు రక్షణ అనే నిరీక్షణ లేనివారై ఉన్నారు. లేఖనం చెబుతుంది, అందరూ పాపం చేసి ఉన్నారు, నీతిమంతులు ఒక్కరైనను లేరు, దేవుని వెదుకువారు లేరు, దేవుని ఆజ్ఞకు లోబడివారు లేరు, దేవుణ్ణి ప్రేమించువారు లేనే లేరు. ప్రతి ఒక్కరూ దేవుని విరోధులు. దేవుడు మనుషులందరినీ శాశ్వతముగా వారి నాశనమునకే విడిచెనా? జవాబు లేదు. ఆయన సార్వభౌమ చిత్తానుసారముగా కొందరిని నిత్య జీవమునకు మరియు కొందరిని నిత్య మరణమునకు ఏర్పాటు చేసెను. నిత్య జీవం పొందువారు దేవుని కృపకు అర్హత లేనివారు. కృపా కనికరము దేవుని ఉచిత వరం. ఇది మనుషుల చిత్తము లేదా క్రియలపైన ఆధారపడలేదు, కానీ కేవలము దేవుని దయా సంకల్పమును బట్టి వారు విమోచింపబడ్డారు. నిత్య మరణము పొందువారు దేవుని తీర్పు ప్రకారము వారు విత్తిన పంటనే పోయిదురు. రక్షణ యెహోవాదే. మనిషి తన పాపమునకు కారకుడైతే దేవుడు విమోచనకు కారకుడు. తన సార్వభౌమ అధికారముతో మృతులలో నుండి నిత్య జీవమునకు ఆయన ప్రజలను పిలిచెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 7 వచనంలో చూద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. దేవుని వాక్యం ఈ కింద ఉన్న దుర్బోధను ఖండిస్తుంది. తండ్రి అయిన దేవుడు ఉగ్రుడని, ఆయన క్షమించుడని, కుమారుడు తండ్రి కోపంను శాంతింపజేశాడని, అలాగే తండ్రిని క్షమించేలాగా చేశాడని వాక్య విరోధమైన బోధలు అనేక మంది చెబుతుంటారు. ఇవన్నీ వాక్య విరుద్ధము. కుమారుణ్ణి తండ్రికి విరోధంగా చేసే ప్రతి ప్రయత్నము సాతాను యొక్క సిద్ధాంతము. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు క్రీస్తును అనుగ్రహించెను. తండ్రియే కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. 1 యోహాను 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. పాపులను రక్షించడానికి త్రియేక దేవుడు చేసిన నిత్య నిబంధన ఏమిటి? తండ్రి అయిన దేవుడు అనాది సంకల్పము నుండి నిత్యమైన ప్రేమను బట్టి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు తన ప్రియకుమారుణ్ణి ప్రత్యన్మయముగా అర్పించాడు. క్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించెను. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటే మనకి బదులుగా క్రీస్తు మన స్థానములో మనకు రావాల్సిన శిక్షను అనుభవించెను. యెషయా ప్రవక్త చెప్పినట్లు మన అతిక్రమములను బట్టి క్రీస్తు గాయపరచబడెను, మన దోషముల బట్టి క్రీస్తు నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష క్రీస్తుపై పడెను. క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన స్థానములో ఆయన నిలిచెను. దీన్నే సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటారు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ. కుమారుడైన దేవుని ఆనందము తండ్రిని మహిమపరచుటయే. తండ్రి మరియు తండ్రి ఇచ్చిన ప్రజలను అనగా సంఘమును క్రీస్తు ప్రేమించాడు గనుక ఆయన ఈ లోకమునకు వచ్చెను. తండ్రికి విధేయుడై తనను తాను ప్రధాన పాప పరిహారార్థ బలిగా అర్పించుకొనెను. ఆయన మరణము చేత మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగెను. పడమటి నుండి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేసి ఉన్నాడు. కీర్తనలు 103:10. క్రీస్తు తనను తాను అర్పించడం వలన 2 విషయములను మనం జ్ఞాపకం చేసుకోవాలను. ఎక్స్పియేషన్ అంటే మన దోషములను మన పాపములను తీసివేయడం. అలాగే ప్రొపిచియేషన్ మన సమానార్థమైన శిక్ష క్రీస్తుపై పడెను. దేవుని ఉగ్రత మనపై ఉండవలసింది క్రీస్తు పొందెను. అలాగే దేవునితో సమాధానపరచబడ్డాము మరియు ఆయన పవిత్ర ఉగ్రత శాంతింప చేయబడింది. దీన్నే ప్రొపిచియేషన్ అంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు క్రీస్తును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వము నుండి దైవత్వముతో ఏకమై తండ్రి ప్రణాళికను మరియు కుమారుని సంపూర్ణ కార్యమును తన ప్రజలైన సంఘమునకు అనువర్తన చేశాడు. ఆయన శక్తి ద్వారా అందించాడు. త్రియేక దేవుని ప్రేమను ఒకరి పట్ల ఒకరికి వ్యక్తపరుస్తూ సంఘం పట్ల దైవిక ప్రణాళికను నెరవేర్చాడు. దేవుడు దేవుని పట్ల కలిగిన ప్రేమను త్రిత్వ అంతర్గత ప్రేమ అంటారు. అంటే ఇంట్రా ట్రినిటేరియన్ లవ్. త్రిత్వములో వ్యక్తులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండటం. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. తండ్రి అయిన దేవుడు రక్షణ నిబంధనను ఉద్దేశించాడు. కుమారుడైన దేవుడు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రణాళికను మరియు కుమారుని యొక్క నెరవేర్పును సంఘమునకు అన్వయించాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8. దేవుడు మనతో ఇలా అనలేదు, ముందుగా మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, ఆ తరువాత నేను ప్రేమిస్తానని.
మనుషులు చేసే బాహ్య క్రియల ద్వారా మనకు రక్షణ కలగదు. మన అంతరంగమున పరిశీలించువాడు ఈ దేవుడు. మనిషి ధర్మక్రియలు బాహ్యంగా మంచివే అయినప్పటికీ అవి అంతరంగమును ఎన్నడూ శుద్ధి చేయలేవు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అనాది నుండి మనలను క్రీస్తులో ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు తన శత్రువుల కొరకు మరణించాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది! 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పాపము అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము అనేది పరిశుద్ధ దేవునికి విరోధముగా చేసే విశ్వద్రోహము. దేవుడు పరిశుద్ధుడు మరియు నీతిమంతుడు. దుష్క్రియలు చేయువారందరూ ఆయనకు అసహ్యులు. ఆయన ఎలాగ నలుసంత పాపమును చూసి చూడకుండా ఉంటాడు? పాపము దేవుని పరిశుద్ధతకు విరోధము కాదా? ప్రవక్త అయిన హబకుకు ఇలా అన్నాడు: యెహోవా నా దేవా, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. పాపుల విమోచనకు మూలాధారం ఏమిటి? దేవుడు ప్రేమయే ప్రధాన కారణము. దీన్నే కాజ్ ఆఫ్ ప్రేమ అంటారు. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన కుమారుడు అయిన ఇస్సాకును బలిగా అర్పించమని ఆజ్ఞాపించబడిన దైవిక పరీక్షను గుర్తు చేసుకోండి. ఇస్సాకు అబ్రహామును, తండ్రి, మన దగ్గర అగ్ని కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగెను. ఆదికాండం 22వ అధ్యాయం చదవండి. అబ్రహాము కుమారునితో, నా కుమారుడా, దేవుడు దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అబ్రహాము ఆ స్థలమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి చేయి పైకెత్తినప్పుడు పరలోకము నుండి దూత అబ్రహామా, అబ్రహామా అని అతనిని పిలిచెను. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతడినేమీ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువు అని తెలిసి ఉంది. మోరియా పర్వతము మీద ఇస్సాకును కాపాడిన దైవహస్తము కల్వరి శిలువ పైన తన కుమారుణ్ణి కాపాడలేదు. ఇస్సాకు బ్రతికిన దానికి కారణం క్రీస్తు మరణం. ఇస్సాకుకు బదులుగా క్రీస్తు మరణించెను. నీకు నాకు బదులుగా క్రీస్తు మన స్థానంలో మన కొరకు మరణించెను. హొరేషియస్ బోనార్ ఇలా అన్నారు: నేను జీవించని జీవితం మీద, నేను మరణించని మరణం మీద, మరి ఒకరి జీవితం, మరి ఒకరి మరణం మీద నా సర్వముతో నిరీక్షిస్తున్నాను. నేను కార్చిన కన్నీళ్ల మీద కాదు, నేను అనుభవించిన దుఃఖాల మీద కాదు. మరి ఒకరి కన్నీళ్లు, మరి ఒకరి దుఃఖం, నేను ఆయన పైనే ఆధారపడతాను. ప్రభువైన క్రీస్తేసు, ఓ దేవుని కుమారుడా, నేను నా జీవితంను నీవు నా కొరకు చేసిన శిలువ కార్యం మీద కడుతున్నాను. అక్కడ నా మరణం, నా జీవితం రెండిటిని నేను చూస్తున్నాను. నా అపరాధం, నా క్షమాపణ అక్కడ నాకు కనిపిస్తున్నాయి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను దేవుడు సిద్ధపరిచెను. అబ్రహాముతో చేసిన వాగ్దానము దేవుడు క్రీస్తులో నెరవేర్చెను. దేవుడు మనిషికి ఏమైనా రుణపడి ఉన్నాడా? దేవుడు మనిషికి ఈ జీవితంలో గాని రాబో జీవితంలో గాని ఎన్నడూనూ రుణపడి లేడు. దేవుడు రుణస్థుడు కాడు. మనము ఆయనకు రుణస్థులము. ఆయనకు మన అవసరం లేదు, కానీ మనకు ఆయన అవసరత మనకు ఎల్లప్పుడూ ఉంది. ఆయన మనలను రక్షించడానికి కారణం ఆయన ప్రేమ మాత్రమే. మనం ద్రోహులం కాబట్టి ఆయన ప్రేమను కోల్పోయాం. కాబట్టి దేవుని ప్రేమపై మనకు ఎలాంటి హక్కు లేదు. దేవుడు మొదట మనలను వెదికి ప్రేమించాడు. క్రీస్తు నరుని రూపాన్ని ఆయనపై ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? దేవుడు సర్వశక్తివంతుడు గదా, అలాంటప్పుడు ఆయన కుమారుణ్ణి ఎందుకు పంపాడు? దేవుడు సర్వశక్తివంతుడే, కానీ ఆయన స్వభావమునకు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. ఆయన మార్పు చెందనివాడు. మన పాపాలు క్షమించబడితే సరిపోదు. నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబడటానికి మనకు దేవుని నీతి అవసరం. ఆయన తన స్వరూపంలో మనలను పరిపూర్ణులుగా చేశాడు. కానీ పాపం కారణంగా మనమందరం దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాము.
మనకు నీతి లేదు. క్రీస్తు నీతి మాత్రమే మనలను దేవునితో సమాధానపరచగలదు. రక్షణకు మన పాపాలు క్షమించబడితే మాత్రమే సరిపోదు. నీతిమంతులుగా తీర్చబడ్డం కూడా ఎంతో అవసరం. దేవునిచే నీతిమంతులుగా ప్రకటించబడటమే నీతిమంతులుగా తీర్చబడటం. ఇది కేవలం క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం సంపూర్ణ విధేయతను కోరుతుంది. నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం దేవుని నీతిని కలిగి ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడకుండా లభించే రక్షణ అసలు రక్షణే కాదు. పాపం దేవుని పరిశుద్ధతకు పూర్తిగా విరుద్ధం. ఆయన పరిశుద్ధత కారణంగా దేవుడు పవిత్రమైన ఉగ్రతతో పాపం చేయువారిని శిక్షించాలి. మనలో ఉన్న పాపాన్ని పరిష్కరించాలి. లేకపోతే దేవునితో సహవాసం అసాధ్యం. మన హృదయాలలో ఉన్న శత్రుత్వాన్ని దేవుడు తీసివేయాలి. లేకపోతే దేవునితో సమాధానం అసాధ్యం. నీతిమంతులుగా తీర్చబడకుండా రక్షణ అనేది కేవలం ఒక కల్పనగా మిగిలిపోతుంది. ప్రాయశ్చిత్త బలి లేకుండా పాపాలు క్షమించబడతాయనే భావన ఒక అవివేకమైన కట్టుకథ. రక్తం చిందించకుండా పాపములు క్షమించబడవు. మరియు దేవుడు మాత్రమే మనలను తన ఉగ్రత నుండి రక్షించగలడు. క్రీస్తు శిలువ అనేక సత్యాలను లోతుగా వివరిస్తుంది. మనం కొన్నిటిని చూద్దాం. దేవుడు శాశ్వతత్వము నుండి విమోచన ప్రణాళికను ఎలా రూపొందించాడు అనేది ఆలోచించవలసిన గొప్ప మర్మము. అంతేకాకుండా దేవుని కుమారుడు తన దైవత్వంలో ఎలాంటి మార్పు లేకుండా మానవుని స్వభావం ఎలా స్వీకరించాడో అనేది గొప్ప మర్మము. దేవుని ప్రేమ ఎంతో అతీతమైనదని, మానవుని యొక్క దుష్టత్వము ఎంతో నీచమైనదని, మహిమకు రాజైన క్రీస్తు ప్రాణాలు అర్పించడానికి కారణమైన మన దుర్మార్గత ఎంత నీచమైనది అని కూడా శిలువ దగ్గర మనం నేర్చుకోవచ్చు. మీ పాపములకు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. 1 యోహాను 1:5-10 మేమాయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారం అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. రచయిత క్రిస్టియన్ ఎన్ ఆమతురా కాదోష్ థియోస్.